దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నారండి. దేవుడు 6 నెలల కాలం మనల్ని కూడా కాచి కాపాడారు. అందుని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు. మరొక నూతన నెల దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. బైబిల్లో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారంటే కొండ మీద ప్రసంగము అని ఈ మాటలో మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. అసలు నూతన నిబంధన క్రైస్తవులు కొండ మీద ప్రసంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని పాటిస్తే మొత్తం విషయాలన్నింటినీ కూడా మనం పాటించే వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో అన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు, అన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ రాస్తున్నాయండి. ఈరోజు మనం యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే మనం ఎలా ఉండాలి అని అంటే లోకానికి ఉప్పుగా ఉండాలని వాక్యంలో రాశారు. మనం లోకానికి ఉప్పుగా ఉండాలని. ఇప్పుడు ఎవరి గురించి రాశారు ఈ మాట అంటే మామూలుగా ఈరోజు నూతన నిబంధన క్రైస్తవులకు సంబంధించిన మనకి సంబంధించిందే ఈ మాట. అసలు ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఎలా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అంటే మనం లోకానికి ఉప్పుగా ఉండాలి అని చెప్పి అది నిస్సారమైపోతే దేనివల్ల అది సారము ఉంది. ఎందుకంటే ఉప్పులో సారము కలిగినది ఉన్నది, సారం లేని ఉప్పు కూడా సారం కలిగింది ఉంటుంది. కొంత ఉప్పు చాలా కారుగా ఉంటుంది అన్నమాట. యేసుప్రభు ఏమన్నారంటే లోకానికి ఉప్పుగా ఉండండి. పాత నిబంధన దినాల్లో అయితే కనుక ప్రతి నైవేద్యంలో ప్రతి అర్పణలో కూడా ఉప్పును చేర్చాలి. లేవీకాండం 2వ అధ్యాయంలో రాశారు. పాత నిబంధనలో నైవేద్యము అంటే ప్రార్థన అనుకోండి, లేకపోతే ఆరాధన అనుకోండి, అక్కడ ఏముంటుందంటే ప్రతి నైవేద్యంలో కూడా మనకి ఉప్పును చేర్చండి అని పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో రాస్తుంది. మనం నైవేద్యాలు పెట్టము, లేదంటే వాటికి ఉప్పును వేయము. కానీ పాత నిబంధనలో అంత ప్రాధాన్యత, ప్రతి అర్పణలో కూడా ఉప్పుని చేర్చాలి, ప్రతి నైవేద్యంలో కూడా ఉప్పుని చేర్చాలని చెప్పి వాక్యంలో రాస్తుంది. అంటే అంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు మనం చాలాసార్లు దేవుడు ఒక ఉప్పులాగా ఈ లోకంలో మనం ఒక ఉప్పులాగా ఉండాలని చెప్పి దేవుడు మన గురించి మాట్లాడతాడు. అందరికీ కూడా ఉప్పు గురించి తెలుసండి. ఉప్పు ఎలా ఉంటుందో తెలుసు. బాగా ఈజియెస్ట్ సబ్జెక్ట్ కానీ పాటించడానికి కష్టమైనటువంటిదిగా అనిపిస్తుంది విశ్వాసునికి. కానీ చాలా చక్కటి వర్తమానం, సింపుల్గా యేసు ప్రభు వర్తమానాలన్నీ కూడా చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది. ఉదాహరణకి నేను అసలు ఉప్పులాగా ఉండాలి అని అంటే చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. జరిగిన విషయమే, కథ కాదండి ఇది. 1945వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఈరోజు నేను మీకు చెప్తాను. అంటే ఉప్పులాగా ఉండటం అంటే ఎట్లా ఉండడం అండి? మనం ఉప్పులాగా ఉండటం, ఉప్పు ఎట్లా ఉంటుంది టోటల్గా చెప్తాను. ఒక స్త్రీ ఉన్నారు, ఆమె పేరు కోరీ టెన్ బూమ్. ఆమె ఒక చక్కటి పుస్తకం రాశారండి. దాన్ని తెలుగులో దాగేడు స్థలము అనే పుస్తకం. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ చదవకపోతే క్రిస్టియన్ లైబ్రరీ సెంటర్స్లో కొనుక్కొని ఆ బుక్ చదవండి. ఆ పుస్తకం పేరు దాగేడు స్థలం. దాని ఇంగ్లీష్లో ద హిడెన్ ప్లేస్ అని రాసి ఉంటుంది. అంటే మనము దాగేడు స్థలము అని ఆ పుస్తకంలో ఉన్నటువంటి టైటిల్ అన్నమాట. అది రాసిన ఆవిడ పేరు కోరీ టెన్ బూమ్ అనే ఆవిడ. ఈమె ఒక మంచి ఉప్పులాగా, ప్రపంచంలో ఒక మంచి ఉప్పులాగా ఉన్నదని ఎగ్జాంపుల్గా నేను ఎట్లా ఉండాలి అనే మాట గురించి నేను ఫస్ట్ ఒక ఉదాహరణగా ఒక స్త్రీని నేను మీకు చూపిస్తాను. థాయిలాండ్ దేశంలో ఆమె పుట్టారు. ఈమె 1800 సంవత్సరాల్లో ఈమె జన్మించారు.
రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు యూదులను అంటే దేవుని పిల్లలను మోసపోత కోశారు. చాలా మందిని జర్మనీ సైన్యం నియంత వాళ్ళు భయంకరంగా యూదులని హింసలు పెట్టారు. యూదులు యేసు ప్రభు యొక్క వంశావళికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి యూదులని చాలా చంపుతా ఉన్నప్పుడు హాలండ్ దేశంలో ఉన్నటువంటి కోరీ టెన్బూమ్ అనేటువంటి ఆవిడ వాళ్ళ ఇంట్లో యూదులకి చాలా ఎక్కువ మందికి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి ఆహార పదార్థాలు వాళ్ళు తినే అన్నిటినీ కూడా ఆమె రహస్య స్థలం ఒకటి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసింది. అప్పుడు జర్మనీ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత దేశం హాలండ్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కొన్ని రోజులకి ఈ జర్మనీ వాళ్ళకి కోరీ టెన్బూమ్ ఆ ఇంటి వారు చేసే పని తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే యూదులైన వారిని చంపేస్తూ ఉంటే వాళ్ళకి కనిపించిన యూదులందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దాచుకుని ఉంచేవారు. అలా వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్తే జర్మన్స్ చంపేస్తూ ఉండేవారు అంత ఘోరంగా, లేకపోతే జైల్లో చెరసాలలో వేసేవారు. అయితే వీళ్ళు హాలండ్ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే యూదులకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఎంతో చాలా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు, భోజన ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా ఆమె 18వ శతాబ్దంలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలోనే ఈవిడ ఎంతమంది ప్రాణాలు కాపాడారు. ఈవిడ ఇలా కాపాడినందుకు ఈవిడని కొన్ని రోజులైనాక ఈమె సిస్టర్ని, వీళ్ళ నాన్నగారిని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో వేసేసారు జర్మనీ వాళ్ళు. జర్మన్ ఆర్మీ ఫోర్సెస్ వీళ్ళు యూదుల్ని దాసినందుకు, యూదులకి సహాయం చేసినందుకు ఆమె ప్రభు నమ్ముకున్న ఆమె కోరీ టెన్బూమ్ ఆవిడ పేరు, వీళ్ళని ఖైదీగా వేసేసారు. సరే వీళ్ళు జైల్లోకి వెళ్ళిపోయారు. భయంకరమైన చిత్రహింసలు అనుభవించారు. ఆ ఖైదీగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు జైల్లో. తర్వాత వాళ్ళ సిస్టర్ బెట్సీ అని వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ చనిపోయారు ఆమె. కానీ కోరీ టెన్బూమ్ మాత్రం చాలా సంవత్సరాలు ఆ చెరసాలలో ఉండిపోయారు. చివరిలో ఆమె బయటికి వచ్చారు. ఎప్పుడంటే ఆ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత జైల్లో నుంచి వీళ్ళని బయటికి పంపించారు. ఇదంతా ఎప్పటి వరకు జరిగింది? 1939వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు జరిగిన సెకండ్ వరల్డ్ వార్, ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ విషయం జరిగింది. సరే ఈమె బయటికి వచ్చిన తర్వాత 1947వ సంవత్సరంలో ఈమెకు దేవుడు ఒక మాట చెప్పారు. నువ్వు జర్మనీకి వెళ్ళి, వీళ్ళ ఊరేమో హాలండ్ కదా, నువ్వు జర్మనీకి వెళ్ళి యేసు ప్రభు క్షమిస్తాడు అని నువ్వు సువార్త చెప్పాలి అని చెప్పారు. ఈమెను వీళ్ళ అక్కని వీళ్ళ నాన్నగారిని చిత్రహింసలు పెట్టారు, కష్టపెట్టి చాలా బాధలు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఈమె యేసు ప్రభు మిమ్మల్ని క్షమిస్తున్నాడు అనే వర్తమానం తీసుకుని వెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. 1947వ సంవత్సరంలో జర్మనీ దేశం వెళ్ళిందాను. మీటింగ్లు ఏర్పాటు చేశారు. కోరీ టెన్బూమ్ గారు లోకం అంతటికీ ఉప్పుగా ఉన్నారు. ఆమె పుట్టింది ఎక్కడో ఒక చిన్న దేశంలో, కానీ ఈమె లోకం అంతటికీ కూడా ఒక ఉప్పులాగా ఉన్నారని నేను ఎగ్జాంపుల్గా ఆమె చెప్తాను. మనము కూడా మనం ఎక్కడో మూలన ఉంటాము, అయినా మనం లోకం అంతటికీ ఉప్పుగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఈమె ఎక్కడో ఒక చిన్న దేశమే, అయినా ఈమె లోకానికి ఉప్పుగా ఉన్నారు. సరే 47వ సంవత్సరంలో జర్మనీ వాళ్ళు ఈమెను వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. మీటింగ్ జరుగుతూ ఉంది. ఆమెకు చాలా కష్టమైంది, ఎందుకంటే జర్మనీ ఆర్మీ వాళ్ళు, జర్మనీ సైన్యం ఈమెను పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కూడా కాదు. వాళ్ళ ఫాదర్ చనిపోతారు, వాళ్ళ సిస్టర్ చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది చనిపోతారు, కానీ ఈమె క్రీస్తుని మాత్రం విడిచిపెట్టదు అనమాట. జర్మనీ దేశానికి వెళ్ళి మీటింగ్లో మాట్లాడుతూ ఉండి ఆ రోజు ఏం ప్రసంగం చెప్పారంటే, దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు, మీరు ఫలానా యూదుల్ని ఈ విధంగా చేశారు, అయితే మిమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడనే వర్తమానం చెప్తున్నాడు. వర్తమానం చెప్తా ఉండగా ఆ వర్తమానం మధ్యలో ప్రజలందరినీ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిని బాగా గుర్తుపడుతుంది. ఆ వ్యక్తి ఎవరంటే
ఆమె ఖైదీగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి క్రూరంగా హింసించినటువంటి స్టాఫ్ అనమాట, ఒక వ్యక్తి, జైలుకి గార్డు ఈమెను ఎంతో హింస పెడతాడు, వీళ్ళ సిస్టర్ని కూడా ఎంతో హింస పెడతాడు. మీటింగ్ అంతా జరుగుతూ ఉంటుంది, వాక్యం చెప్తా ఉంటే మధ్యలో అతని ఫేస్ చూసి అతన్ని గుర్తుపట్టింది అనమాట. ఎందుకనంటే అతను చాలా హింస పెట్టాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అతను గుర్తొచ్చేటప్పటికి అతను చేసిన కార్యాలు జ్ఞాపకానికి వచ్చి హృదయం అంతా చాలా చాలా వేదన అయిపోతున్నాను. మీటింగ్ నుంచి కిందకు వచ్చాక ఈ జైలు గార్డుగా ఇంతకు ముందు ఉండి వీళ్ళని హింస పెట్టిన అతను దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నేను మిమ్మల్ని జైల్లో చాలా హింస పెట్టాను అయితే తర్వాత నేను యేసు ప్రభు నమ్ముకుని పశ్చాత్తాపడి నేను యేసు ప్రభు కుమారుడిగా మారాను. యేసు ప్రభు నన్ను క్షమించాడు, అయితే మీరు నన్ను క్షమించగలరా? ఎందుకంటే మీరెవరో నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని మీ సిస్టర్ని కూడా చాలా హింస పెట్టిన వ్యక్తిని నేనని నాకు జ్ఞాపకం వచ్చింది. మీరు నన్ను క్షమించగలరా అన్నప్పుడు ఆమెకి ఇంకా హృదయం అంతా కూడా చాలా దుఃఖం వస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ చాలా ఈమెను ప్రేమించిన వాళ్ళు పెట్టిన హింసకే ఆమె చనిపోతున్నారు. అవన్నీ ఒక రీల్ లాగా గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చి అప్పుడు అతను ఇలా చేయి చాపుతాడు అనమాట. మీరు నన్ను క్షమించగలరా? యేసు ప్రభు నన్ను క్షమించాడు, కానీ మీరు నన్ను క్షమిస్తారా అని చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటుంది మనసులో. ప్రభా, నేను చేతితో క్షమించానని చెప్పకుండా హృదయంతో క్షమించానని చెప్పగలిగే కృపకు దేవా, అతను చెయ్యి కలిపి క్షమించాలి అని ఒకవేళ నేను చెప్పొచ్చు, కానీ హృదయంలోనే నేను క్షమించాను అనే మనసు నాకు కావాలి అని ఆమె అడిగినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ప్రేమను, వాక్యంలో ఉంటుంది మార్పులో రోమిలకు రాసిన పత్రికలో, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడి మనస్ఫూర్తిగా చెప్తుంది, నిజంగా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించాడు అని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి ఎంతో దేవుని కొరకు ఒక ఉప్పులాగా దేవుని కొరకు గొప్ప సేవ చేశారు. నన్ను ఇంత జైల్లో ఎందుకు దేవుడు వేయించాడు, ఎంత కష్టాలు ఎందుకు పెట్టాడు, మా అక్క చనిపోయింది, మా నాన్నగారు చనిపోయారు, ఆ యూదులకి సహాయం చేసినందుకు మాకిన్ని బాధలు వచ్చాయి ఏంటి అనకుండా ఆమె వయసు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆమె ఎప్పుడు చనిపోయారంటే 1983వ సంవత్సరంలో ఆమె చనిపోయారు. అప్పటిదాకా దేవుని పరిచర్య కొరకు ప్రపంచం అంతా కూడా తిరిగి దేవునికి సేవ చేశారు. ఆమె లోకానికి ఎలా ఉన్నారు? ఇప్పుడు ఉప్పులాగా ఉన్నారు. దేవుడు ఏమంటాడంటే, మనం కనీసం ఒక ఇంట్లో ఉప్పులాగే ఉండం, మన సంఘానికి ఉప్పులాగా ఉండలేము చాలాసార్లు, లేకపోతే ఉద్యోగం చేసే స్థలంలోనే ఉప్పులాగా ఉండం. కానీ ఈమె ప్రపంచం అంతటికీ కూడా, లోకం అంతటికీ కూడా ఉప్పులాగా ఉంది. కొండ మీద ప్రసంగము ఎక్స్ట్రీమ్లీ హై అన్నమాట మెసేజ్ ఇది. అంటే ఈయన ప్రసంగంలో ఈ 5, 6, 7 ఈ అధ్యాయాలు కనుక మొత్తం మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక బైబిల్ అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది దీంట్లోకి. కాబట్టి ఆమె ఒక మంచి ఉప్పులాగా ప్రపంచానికి, లోకం అంతటికీ ఉప్పులాగా ఆమె నిలబడగలిగింది. ఈరోజు ఈ వర్తమానం మనం వినే ముందు మనం లోకానికి ఉప్పుగా ఉండాలని దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం కలిగి ఉంటుంది, అది ఎరువుకి పనికిరాదు, భూమి మీద ఉండటానికి కూడా పనికిరాదని లూకా సువార్తలో 14వ అధ్యాయం. ఉప్పు దానికున్న సారాన్ని పోగొట్టుకుంటుంది అనుకోండి, ఏం చేస్తారంటే దాన్ని అది ఎందుకు కూడా పనికి రాకుండా బయటికి పారవేసేస్తారు. ఉప్పు మంచిదే, కానీ 14వ అధ్యాయం లూకా సువార్త 34లో ఏమో రాస్తుందంటే, ఉప్పు మంచిదే కానీ దానికి కనుక సారం లేకపోతే అది ఎందుకు భూమికైనా ఎరువుల్లో కూడా పనికిరాదంట, తీసి బయట పడేసేస్తారు. సారం లేని ఉప్పుని ఏం చేస్తారు? తీసి పడేసేస్తారు. అంటే చూడండి, విశ్వాసులను దేవుడు ఉప్పుతో పోలిస్తూ ఉన్నాడు. ఒక ఉప్పుకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఒక ఉప్పు ఏ విధంగా ఉంటుందో నీవు నేను కూడా అలా జీవించాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అట్లా ఒక విశ్వాసి తన జీవితంలో సారాన్ని కోల్పోతే కనుక, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఒక విశ్వాసి అంటే ఉప్పు
సారం కోల్పోతే పడేసేస్తారు దాన్ని. ఒక విశ్వాసి తన యొక్క సారాన్ని కోల్పోతే ఎందుకు కూడా పడడు అనేది ఈ వాక్యానికి అర్థం. సారం కోల్పోవడం అంటే ఏంటంటే మనం ఎలా సారం కోల్పోతాం అంటే మనం కోల్పోతాం. ఎట్లా? ప్రార్థన చేసే విషయానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ప్రార్థన అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేవాళ్ళం, మంచి పవర్తో శక్తితో ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రార్థన అంటే అసలు ప్రార్థన రాదు, ప్రార్థనలో పవర్ కనిపించదు, అది నిస్సారమే. ఇంతకు ముందు బైబిల్ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్గా చదివేవాడు. కొంతమంది నేను కూడా చూశాను, ఇంకెప్పుడు చాలాసేపు బైబిల్ చదువుతూ ఉండేవారు. తర్వాత సంవత్సరాలు సెల్ ఫోన్తోనే జీవిస్తూ ఉంటారు. బైబిల్ చదవడం నిస్సారమైన జీవితం. కొంతమందికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం. కానీ తర్వాత ఉప్పు సారాన్ని పోగొట్టుకున్నట్లుగా విశ్వాసులు ఉపవాస ప్రార్థన అంటే భయం, తినకుండా ఉంటే ఏదైపోతుందని చెప్పి ఉపవాస ప్రార్థన అంటే ఆందోళన, ఉపవాస ప్రార్థన అంటే తినేయాలి అనేటువంటి టెన్షన్. సారం లేదనమాట. సారం లేకపోతే ఏమవుతుందంటే అది ఉప్పును తీసి ఎందుకు పనికి రాకుండా అవతలు ఎలా పడేస్తారో, లోకానికి మనం సారం లేకుండా ఉన్న విశ్వాసి సారం లేకపోతే నీకు ప్రార్థనలో ఆసక్తి లేదు, వాక్యములో ఆసక్తి లేదు, ఉపవాస ప్రార్థనలో ఆసక్తి లేదు. అంటే ఏంటంటే నీకున్న సారం అంతా కూడా పోగొట్టేసుకుంటున్నావు అన్నమాట. దేనికో ఏదో ఒక పనికో ఏదో ఒక ఫోన్కో ఏదో ఒక దానికో ఎడిక్ట్ అయిపోయి, లేకపోతే లోక సంబంధమైన విషయాలు ఉదయంలోకి వచ్చేసి, లేకపోతే మనస్సాక్షిని కఠినం చేసేస్తుంది. మనస్సాక్షి చెప్తా ఉంటుంది, నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుకునేవాడు కదా, ప్రార్థన చేసుకునేవాడు కదా, లేకపోతే ఉపవాస ప్రార్థన చేసేవాడు కదా, నువ్వు ఇప్పుడు ఏంటి ఎలా ఉన్నావు అని మనస్సాక్షి చెప్తా ఉంటే దాన్ని కూడా పక్కన పడేసేసి ఇట్లా జీవిస్తున్నారు. చూసారా విశ్వాసులైన వాళ్ళు తర్వాత ఎందుకు కూడా పనికిరారు అంటే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అందుకే సారాన్ని పోగొట్టుకోవద్దు. ఇంతకుముందు బైబిల్ చదవకపోతే ఆందోళన, ఇంతకుముందు ప్రార్థన చేసుకోకపోతే టెన్షన్, ఇంతకుముందు ఉపవాస ప్రార్థన చేయకపోతే భయం లేదు. ఇప్పుడు అసలు ఏ భయము లేదు, ఏం చేసినా ఇప్పుడు ఏంటంటే శుభ్రంగా తిన్నామా, ఉద్యోగం చేసామా, సంపాదించామా, ఇదే ఆరాటం తప్ప, లేకపోతే ఈ ప్రాణాన్ని బాగా తిని ఎలా కాపాడుకోవాలని ఆరాటం తప్ప వేరే ఆరాటాలు ఏమి లేవా నీ హృదయంలో? నీకు అలాంటి బాధ లేకపోతే అంటే సారం పోగొట్టుకున్నావు అని అర్థం. అందుకే ముందే మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు ఎలాంటి జీవితం మనకు ఉండేది? ఉప్పు నిస్సారమైతే ఎట్లాగైతే దాని యొక్క సారాన్ని పోగొట్టేసుకుంటుందో, విశ్వాసులు ఆ క్రైస్తవ జీవిత ప్రారంభంలోనూ తర్వాతనో ఎట్లాగ భక్తిగా ఉండేవారు, తర్వాత ఎలాగ భక్తిని కోల్పోతున్నారు. దానివల్ల ఆత్మీయ జీవితం చాలా ప్రమాదంలో పడినట్లు మనం నిత్యరాజ్యానికి వారసులుగా కూడా కాలేము. అందుకే నిస్సారమైన క్రైస్తవులుగా కాకుండా సారము కలిగిన ఉప్పులాగా ఉండాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఉప్పు అసలు ఎలా తయారు చేస్తారు మీరు తర్వాత చూడొచ్చు. మార్కు సువార్త 9:49 రాస్తుంది. మార్కు సువార్త 9:49 ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని రాస్తుంది. ఉప్పుకు సారం ఎలా వచ్చిందండి? అగ్ని వలన వస్తుంది కదా. ఫస్ట్ ఉప్పుని ఎలా తయారు చేస్తారు అనేది చాలా మందికి కూడా బాగా తెలిసినటువంటి విషయం. ఎందుకంటే సముద్రపు నీటిని మడులుగా కడతారు. కట్టిన తర్వాత కొన్ని రోజులు అలా వదిలేస్తారన్నమాట. వదిలేస్తే సూర్యకిరణాలు ఈ నీటిలో పడినప్పుడు ఈ నీరు ఆవిరైపోతుంది, అక్కడ ఉప్పు మిగిలిపోతుంది. కొన్ని యంత్రాలు ఉపయోగించి మనం ఇప్పుడు వాడే ఉప్పుని తయారు చేస్తారు. అట్లా దేని వల్ల వచ్చింది దానికి సారం? సూర్యకిరణాల వల్ల దానికి సారం వచ్చింది. దేవుడు మనం భూమి మీద సారము కలిగి ఉండాలంటే నీతి సూర్యుడని యేసు ప్రభు నీ హృదయంలో ఉంటేనే నీకు సారం వస్తుంది. వేరే పద్ధతులు ఏమి ఇంకా లేవండి. వేరు రకాలైనటువంటి పద్ధతులు ఏమి ఉండవు. నువ్వు సారము కలిగి ఉండాలి అని అన్నట్లయితే అంటే అది సముద్రపు నీరునే, కానీ దాన్ని సెపరేట్ చేశారు. సూర్యకిరణాలు దాని మీద పడితేనే ఉప్పు తయారవుతుంది, పడకపోతే ఉప్పు తయారు కాదండి. సూర్యకిరణాలు నీతి సూర్యుడైన యేసు ప్రభుకి గుర్తు.
ఆ ప్రభు యొక్క కిరణాలు నీ మీద పడితే, ఆ పరిశుద్ధాత్మ నీ మీద తాకితే నువ్వు బలమైన శక్తిగా తయారవుతావు. ఆ యొక్క సూర్యకిరణాలు లేకపోతే, ఆ వాక్యం నీలో లేకపోతే నీవు అసలు సారము లేకుండా ఉంటావు అనే విషయం ఉప్పుని అలా తయారు చేస్తారు. ఉప్పు సారము దేని వల్ల కలుగునంటే అగ్ని వలన కలుగును. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ ఉప్పు యొక్క లక్షణాల గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇది సముద్రపు నీరే, అయితే ప్రత్యేకించబడిన సముద్రపు నీరు. ఏం నీరండి ఇది? ప్రత్యేకించబడిన సముద్రపు నీరు. అవడానికి సముద్రపు నీరే అంటే ఉప్పు నీరే. ఇదేంటి పుట్టుకతో పరిశుద్ధమైనటువంటి మంచి నీళ్ళు అని అనుకోకండి. ఈ ఉప్పు నీళ్ళు. అయితే ఉప్పు నీళ్లు ప్రత్యేకించబడతాయి. లోకానికి మనం ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి. సముద్రపు నీరు ఎలా సెపరేట్ అయిందో మనం కూడా లోకానికి, అందుకనే అపోస్తుల కార్యాలు మనం చదువుతాం కదండి. వాళ్ళందరూ పేతురు గారి ప్రసంగం మీద అన్నారు, అయితే మేము ఏం చేయాలి? ఆయన చెప్తున్నారు, యేసు ప్రభువుని మీరు ఇలా సిలువ వేశారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఇవన్నీ చెప్తుంటే అప్పుడు ఆయన అన్నారు, వాళ్ళందరూ ప్రజలు అన్నారు, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు. అడిగితే యేసు ప్రభు ఏమన్నారంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పారు. ఎవరికి వేరుగా ఉండాలి? సముద్రపు నీరు ప్రక్కకి ఉన్నట్లుగా, మడుగా సెపరేట్ అయినట్లుగా లోకానికి ప్రత్యేకంగా మనం జీవించాలి. రోమ 12:1-2-3 రాస్తుంది. రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా జీవించండి అని చెప్పారు. ఈ తరం వారికి ఫస్ట్ పాయింట్ ఉప్పుకున్న లక్షణం సముద్రంలో నుంచి ప్రత్యేకించబడినట్లుగా లోకములో ఉన్నాము, కానీ లోకములో నుంచి ప్రత్యేకించబడిన ప్రజలుగా మనం జీవించాలి. అంటే ఏంటండి అంటే ఈ లోక మర్యాదలు అనుసరింపకూడదు. దేవునికి ఏది ఇష్టమో, దేవుని చిత్తం ఏంటో వాక్యంలో నుంచి గ్రహించి వాక్యం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అది మనం చేయవలసిన మొట్టమొదటి. మనం అట్లాంటి ఈ లోక మర్యాదలు కాకుండా దేవుని చిత్తము చేసే వారంగా ఉండాలి. ఉప్పు ఎలా సెపరేట్గా ఉందో మనం కూడా ఈ లోకంలో ప్రత్యేకించబడ్డ ప్రజలుగా ఉండాలి. అంటే మన పద్ధతులు వేరు, జాగ్రత్తగా మనకు ఉండే మర్యాదలు వేరు, మన విధులు వేరు, మన విధానాలు వేరు. అర్థమవుతుందండి? మన పద్ధతులు వేరే. ఇంతకుముందు మన పద్ధతులు వేరుగా ఉన్నాయి. ప్రభువు నమ్మిన తర్వాత మన పద్ధతులు వేరుగా ఉండాలి. ఇంతకుముందు మన యొక్క అలవాట్లు వేరే, ఇప్పుడు మనం వేరు అలవాట్లు కలిగి ఉండాలి. ఇంతకుముందు మన మర్యాదలు వేరు, ఇప్పుడు దైవ మర్యాద అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంతకుముందు కట్టుబాట్లు వేరు, ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉప్పుగా ఉండటానికి వేరుగా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు. బైబిల్లో హామాను మొర్దెకై అనే అతని గురించి బైబిల్లో రాసున్నారు. యూదుల యొక్క విధులు, పద్ధతులు వేరే వాళ్ళ యొక్క పద్ధతుల కంటే వేరుగా ఉన్నాయని బైబిల్లో రాశారు కదా. హామాను ఏం చెప్పాడు రాజుకి? ఈ మొర్దెకై అనే ఒకడు ఉన్నాడండి, వాళ్ళ పద్ధతులు ఏంటో వేరుగా ఉంటాయండి అన్నాడు. ఎందుకంటే అతను వంగడు, నమస్కారం చెయ్యడు. ఇప్పుడు అందరూ వంగుతారు, నమస్కారం చేస్తారు. నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత నీవు దేవునికే వంగాలి, నువ్వు దేవునికే సాష్టాంగపడి నమస్కారం చేయాలి. దానివల్ల మొర్దెకైకి కొంత ఇబ్బందులు వచ్చాయి, కానీ చివరికి రాజు చేత అతడు ఘనపరచబడ్డాడు. మన యొక్క ఈ విషయాలను బట్టి కొన్నిసార్లు మనకి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఇంకోటి, మనం ఇంతకుముందు మన మర్యాదలు వేరుగా ఉంటాయి. మనం ఇప్పుడు దైవ మర్యాదల్లోకి రావాలి, దైవ పద్ధతుల్లోకి రావాలి. ఇంతకు ముందున్న పద్ధతులు ఇప్పుడు కుదరవండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని పద్ధతులు ఉన్నాయి, దేవుని మర్యాదలు వేరుగా ఉన్నాయి. చూడండి, రాజులు 2వ గ్రంథంలో ఏంటండి మర్యాదలు అంటే ఎట్లా ఉన్నాయండి అని అంటే బైబిల్లో ఎంత బాగా రాశారు. 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 24వ వచనంలో అష్షూరు రాజు బబులోను కూత, చూడండి 17వ అధ్యాయంలో 26 చదివేస్తున్నాను. 17-26 2వ రాజులు, తాము పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాము ఉంచిన జనులకు
ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. అక్కడ అష్షూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని జయించి ఇశ్రాయేలు ప్రజల్ని షోమ్రోనులో ఉండనివ్వకుండా ఆ షోమ్రోను పట్టణంలోకి బబులోను, కూత, అబ్బా, హమాతు అనే దేశస్తులు అందరినీ తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో పెట్టాడు. చేసిన పని ఎవరి పని చేశారంటే అష్షూరు రాజు ఈ పనిని చేశారు. చేసినప్పుడు ఆ షోమ్రోనులో ఉన్న ఈ అన్య దేశపు ప్రజలకి దేవుని మర్యాద తెలియదు. అందుకని సింహాలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అప్పుడప్పుడు కొంతమందిని చంపేస్తా ఉన్నాయంట. ఆ విషయాన్ని వచ్చి రాజుగారితో చెప్తున్నాడు. ఆ వ్యక్తి చెప్తుంటే, ఏమండి మీరు అక్కడున్న ఇశ్రాయేలీలందరినీ బయటికి పంపించేశారు, ఇప్పుడు ఈ దేశంలో మీరు ఎవరెవరు పెట్టారు ఇశ్రాయేల్లో? బబులోను వాళ్ళు, కోత, ఇలాంటి వాళ్ళు వేరు వేరు జాతుల వాళ్ళు వచ్చారు. వీళ్ళకేమో ఆ దేవుని యొక్క మర్యాద తెలియదు. దైవ మర్యాద పాటించకపోవటం చేత సింహాలు వచ్చి వాళ్ళని తినేస్తున్నాయండి అని చెప్పి. సింహం అంటే అపవాది గర్జించు సింహంలాగా ఇప్పుడు మనకి కూడా దైవ మర్యాదలు పాటించలేదు అనుకోండి, మనోడికి అసలు దైవ మర్యాదే పూర్తిగా తెలియదు. దేవుని సేవకుల మర్యాద తెలియదు, సంఘం మర్యాద తెలియదు. ఎప్పటిలాగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారో అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మర్యాద తెలియకపోతే సాతానుడు మనల్ని మృంగేయడానికి తిరుగుతూ ఉంటాడు. అదే జరిగేది ఇక్కడ. సింహాలు వచ్చి అప్పుడు రాజు అన్నాడు, అదేంటి సింహాలు వచ్చి తినేస్తున్నాయా, అయితే కనుక వెళ్ళి యాజకుడిని తీసుకొచ్చి వాళ్ళ దేవుడి మర్యాద ఏంటో ఇక్కడ వాళ్ళందరికీ నేర్పించమని చెప్పాడు. నేర్చుకోవాలి మనం కూడా. దేవుని మర్యాదలు తెలియకపోతే సాతాను మనల్ని భయంకరంగా వాడి గుప్పెట్లో పెట్టేసుకుంటాడు. దేవుని క్రమం ఏంటో తెలియాలి, దేవుని మర్యాద అంటే ఏంటో తెలియాలి, దేవుని కట్టడలు అంటే ఏంటో తెలియాలి, దేవుని విధులు నేర్చుకోవాలి. వాళ్ళు అలా చేస్తున్నారు కదండి, అందుకనే మేము కూడా అలా చేస్తున్నామండి. వాళ్ళు ఇది చూస్తున్నారు కదండి, ముహూర్తాలు అవి చూస్తున్నారు, లేదా శుక్రవారం అంటారు కదండి, అందుకనే మేము కూడా అవి చూస్తున్నామండి. క్రైస్తవుల్లో కూడా ఇవి ఉన్నాయండి. ఈరోజు అమావాస్య కదండి, అందుకని అట్లా చేయకూడదు కదండి, అందుకని ఇలాగండి. ఏదైనా సరే దైవ మర్యాద ప్రకారం చేయకపోతే అపవాది గర్జించి సింహం వలె పట్టేస్తారు. ఈ అధ్యాయం మీరు బాగా చదివితే ఇంకా బాగా క్లియర్గా మీకు కొత్త విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మనం ప్రతిష్ఠ చేయబడిన వారు, లోకానికి వేరైపోయిన వారు, మాకు ఈ లోకం వద్దు, యేసు ప్రభు కావాలని చెప్పాం మనం, అందుకు బాప్తిసం తీసుకున్నాం మనం. అందుకే మనం రక్షించబడిన తర్వాత మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. కానీ లోకపు మర్యాదల ప్రకారమే వెళ్తాము, లోకంలో వాళ్ళు ఎట్లా పాటిస్తారో అవన్నీ మేము పాటిస్తాం, వాళ్ళు ఏం చేస్తారో అవి మేము చేస్తాము, వాళ్ళతో కలిసి తిరుగుతాం, వాళ్ళు ఉన్నట్టుగా మేము కూడా ఉంటామంటే మాత్రం కుదరదు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎవరి మీద పడతాడు తెలుసా అండి? దేవునికి ఇష్టం లేకుండా పనులు చేసే వాళ్ళ మీదకి సాతాను దిగుతూ ఉంటాడు. అనేక సందర్భాల్లో అదే జరిగింది. బైబిల్ పరీక్షించడం, పరిశోధించడం వేరే కాన్సెప్ట్ అది, కానీ ఎక్కువ మందిలో జరిగేది మాత్రం ఇది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుని విధులను పాటించాలి. దానివల్ల కొన్నిసార్లు భూమి మీద మనకి ఇబ్బందులు వస్తాయి, అయినా నువ్వు చివరికి ఘనపరచబడతావు. కొన్నిసార్లు నిందలు వస్తాయి, అయినా ఘనపరచబడతావు. కొన్నిసార్లు అవమానం వస్తుంది, నవ్వుతారు, కొంతమంది ఎగతాళి చేస్తారు. అదేంటి వీళ్ళు ఎంతగా చేస్తారు, ఇట్లా చేస్తారు కదా, వీళ్ళేంటి కొత్తగా చేస్తారు అంటారు. అయినా సరే దేవుడిని గణపరిచారు కాబట్టి దేవుడు మనల్ని గణపరుస్తాడు. జాగ్రత్త. నెంబర్ 1, లోకానికి ఉప్పుగా ఉండాలంటే అర్థం ఏంటంటే లోకములో ఉన్నావు కానీ నీవు లోకములో ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి. ఇంకా భూ సంబంధమైనటువంటి వాటి మీదే తిరుగుతూ ఉండి ఇంకా లోకపు మర్యాదలు, లోకపు పద్ధతులు, లోకపు విధులు, లోకపు ముహూర్తాలు, లోకపు విషయాలు ఇవన్నీ కూడా పెట్టారంటే మాత్రం అపవాది గర్జించు సింహం వలె అక్కడ చంపేసిందట వాళ్ళు. రాజు భయం వేసి ఆ యాజకుడిని తీసుకొచ్చి ముందు ఆ పాఠాలు నేర్పించండి అంటున్నారు. సో మనం కూడా ముందుగా అసలు విషయాలు అయితే నేర్చుకోవాలి బైబిల్లో నుంచి కూడా. జాగ్రత్త. క్రైస్తవ జీవితం శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? వేరే ఉన్నారు, ప్రత్యేకించబడారు. మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు. దానియేలు అగ్నిగుండంలో వేసినా, ఒకవేళ సింహపురంలో వేసినా నేను ప్రార్థన చేయడం మాత్రం
మానవుని ప్రత్యేకించబడి జీవించారు. శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు మేము దండం పెట్టం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మమ్మల్ని ఒకవేళ దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు. జాగ్రత్త. ప్రత్యేకించబడిన జీవితం అంటే ఏదో గొప్ప అనకండి. బైబిల్లో కూడా అంతమంది చేసి చూపించారు మనకి. ఒక మంచి మోడల్, మనకి రోల్ మోడల్గా కొంతమంది దేవుడు ఉంచాడు. కాబట్టి ఒకటి, ఉప్పు సముద్రంలోనే ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్న దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ జనాంగంగా ఉన్నాం. రెండవ పాయింట్, ఇంకొక రెండో విషయం ఏంటంటే అది పాడవనివ్వదు దేన్ని కూడా. ఉప్పుకి ఒక లక్షణం ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఉప్పు పాడు అవ్వకుండా కాపాడు కదండి. మీరు చాలాసార్లు ఫుడ్ ఐటమ్స్లో కానీ పచ్చళ్ళల్లో కానీ కదండి, ఆహార పదార్థాలు తొందరగా డ్యామేజ్ ఎందుకు అవుతాయంటే కొన్ని పచ్చళ్ళలో సరిగ్గా ఉప్పు శాతం కనుక పడకపోతే కనుక ఆ పచ్చళ్ళు అనేవి పాడైపోతాయి. అది సరిగ్గా సరిపోని వేసినప్పుడు చక్కగా సంవత్సరం పాటు నిలవ ఉండేటట్లు ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువ మంది ఫుడ్ ప్రిపరేషన్, ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో కూడా పాత రోజుల్లో ఈ టెక్నాలజీ అంత లేనప్పుడు మాంసాన్ని బాగా స్టోర్ చేయడానికి ఉప్పును పట్టించేవారు అన్నమాట. ఉప్పును పట్టించి చక్కగా స్టోర్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు అయితే అప్పట్లో లేవు కదండి, వాళ్ళు అలా చేసేవారు. ఆహార పదార్థాల్లో ఉప్పు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, పాడైపోతాయి. అంటే ఉప్పు ఉంటే పాడవకుండా కాపాడే లక్షణం ఉప్పుకుంది. ఈరోజు దేవుని పిల్లలు ఏదైనా విషయాలు మనకు తెలుస్తున్నప్పుడు నాకెందుకు వచ్చిందిలే, ఎవరు ఎట్లా పోతే నాకెందుకులే అని మనం ఊరుకోకూడదు. వాళ్ళకి అసలు మంచిగా విషయాన్ని చెప్పగలిగేటట్టుగా మనం ఉండాలి. బైబిల్ ఏం రాస్తుందంటే నాకెందుకులే అని నువ్వు ఊరుకుంటే హృదయాలను పరిశీలించేవాడికి అవన్నీ కూడా తెలుసని సామెత. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉప్పు పాడవకుండా, అంటే ఇతరులు పాడవకుండా, ఇతరుల జీవితాలు నాశనం అవ్వకుండా, ఇతరుల యొక్క జీవిత విధానాలు కుటుంబంలో నష్టం కలగకుండా కాపాడవలసిన బాధ్యత దేవుని పిల్లలకి ఉంది. చెడిపోకుండా కాపాడు. ఎవరైనా తప్పు మార్గాల్లోకి వెళ్తున్నారనుకోండి, చెప్పవలసిన బాధ్యత మనకు. మాకెందుకులేండి, ఎవరెట్లా పోతే మాకెందుకు. ఇంట్లో వాళ్ళని కూడా అలాగే వదిలేస్తాం చాలామంది. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఎట్లా పోనివ్వండి, ఎట్లా చేసుకునేవ్వండి, ఏం చేసుకుంటే మాకు. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఇతరులు పాడవకుండా, మనం ఎక్కడున్నా సరే, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నా, లేకపోతే బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, మనం పాడవకుండా ఉండాలి. ఇతరులను కూడా పాడవకుండా కాపాడవలసిన బాధ్యత కూడా దేవుని పిల్లలకి ఉన్నది అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉప్పు ఎక్కడ ఉన్నా సరే అది పాడవకుండా, ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి. చూసి చూడకుండా ఊరుకుండిపోతారు చాలామంది. అది ఏదో ఒకట్లా చేసుకుంటారులేండి, ఎట్లా పోతా ఉంటారులేండి అనుకుంటారు. కానీ దేవుని పిల్లలు మనం అట్లా ఉండకూడదు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మరొక విషయాన్ని, థర్డ్ పాయింట్, మూడవ పాయింట్ ఇంకొకటి మీకు మనం నేర్చుకున్నాం. మూడవది, స్వస్థపరిచే శక్తి ఉప్పుకున్నదండి. ఏ శక్తి ఉందండి? స్వస్థత, హీలింగ్ ఉందన్నమాట, మెడిసిన్ అనమాట. అది ఒక మందులాగా కూడా పనిచేస్తుంది. ఉప్పు మందులాగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి, ఎప్పుడైనా సరే నొప్పులు కలిగాయి అనుకోండి, మీకు బాగా తెలుసో తెలీదు, ఉప్పు నీళ్ళతో గొంతు కనుక నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడండి, ఉప్పు నీళ్ళతో పుక్కులించి ఉయ్యమని చెప్తాము. మెడిసిన్ కంటే కూడా ఇదే బాగా పనిచేస్తాం అన్నమాట. ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళతో పుక్కిలించినప్పుడు ఆ నొప్పి పోతుంది. ఇంకా ఏం చేస్తుంది తెలుసా ఉప్పుతో? మా ఊళ్ళో నా చిన్నప్పుడు, నాకు ఈ వాక్యం చదివినప్పుడు అది గుర్తొచ్చింది. మా ఊళ్ళో మా చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మా అమ్మమ్మ గారు మాకు ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ ఎక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే బాగా వేడి నీళ్ళలో ఉప్పేసి, వేడి నీళ్ళు కాసి గుడ్డలో ఉప్పేసి దాన్ని ఆ వేడి నీళ్ళలో ముంచి ఆ వేడి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి మీద పెట్టేవారు అన్నమాట. అప్పుడు తెల్లారేటప్పటికల్లా రిలీఫ్ వచ్చేసింది, ఆ నొప్పి అంతా కూడా తగ్గిపోయేది. ఇప్పుడు వేసుకునే మందుల కంటే కూడా ఆ ఉప్పుని గుడ్డలో మూటలాగా కట్టి వేడిది కనుక దాని మీద పెట్టామనుకో, నొప్పి ఉన్న చోట నొప్పి పోతుంది. అంటే ఉప్పు ఉన్న చోట నొప్పి పోతుంది.
హీలింగ్ ఉందన్నమాట, స్వస్థత శక్తి ఉన్నది ఉప్పుకి. ఈరోజు దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే స్వస్థపరిచేవారుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలి, ఇతరుల యొక్క నొప్పిని తీసివేసే వాళ్ళుగా ఉండాలి, ఇతరులకి బాధ లేకుండా చేసేవారుగా ఉండాలి, ఇతరులని సంతోషపరిచే వాళ్ళలాగా ఉండాలి. కొంతమంది అలా ఉంటారండి, విశ్వాసులు అయినా సరే ఇంకెప్పుడు ఒకటే పని మీద ఉంటారు, ఎదుటోళ్ళు ఏడ్పించే పనిలో ఉంటారు కొంతమంది. ఇంకా వీళ్ళు ఎక్కడున్నా సరే ఈ ఉప్పు హీల్ చేయడానికి అనమాట, స్వస్థత శక్తి పవర్ ఉంది. మనం వాళ్ళ శరీరాన్ని స్వస్థపరిచే విషయం సంగతి, ఆత్మను కూడా స్వస్థపరచాలి, వాళ్ళని మాటలతో ఆదరించాలి. మాటలతో ఎట్లాంటి మనిషి అయినా సరేనండి, బాగా వినండి, ఎంతటి మనిషి అయినా సరే నువ్వు ఎప్పుడు జడ్జిమెంట్ చేయకూడదు. మీకు పద్యమో పాఠం అనుకోండి, తప్పులు ఎంచువారు తమ తప్పులు ఎరుగరు. ప్రేమతో సరిచేయడం మంచిది, సరిచేసేవారు సాత్వికంతో సరిచేయాలి, అంతే తప్ప జడ్జిమెంట్తో సరిచేయకూడదు. బైబిల్ లెక్క ప్రకారం సాత్వికంతో సరిచేయాలి కానీ జడ్జిమెంట్తో సరిచేయాలి. ఎందుకంటే తప్పులు ఆ పాయింట్లోకి వస్తే తప్పులు ఎంచువారు తమ తప్పులు ఎరుగరు. నేను ఈ జీవితంలో అసలు ఈ తప్పులు ఎంచుతూ ఉంటే జీవితానికి ప్రశాంతత ఉండదండి. ఇంకా ఆఖరి కడుపులు పుట్టాలు కూడా ఇంకా ఇదే పని మీద ఉంటే ఇంకా ప్రశాంతమైన జీవితం అక్కడి నుంచి వచ్చిందండి. మరి ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతమైన కార్యం, నొప్పి తగ్గించే దానవుగా ఉండాలి, తగ్గించే వారముగా ఉండాలి, బాధను తీసివేసే వాళ్ళలాగా ఉండాలి. మనం బాధకి కత్తల్లాగా ఉండకూడదు, ఆదరణకు కత్తల్లాగా మనం ఉప్పు చేసే పనిని మనం చేయాలి. లోకంలో మనం అట్లాంటి వాళ్ళలాగా ఉండాలట. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. ఏంటంటే వాళ్ళు ప్రభుని ఎరుగని, యేసు ప్రభు తెలవదు. అయితే ఆ ఇంటి పక్కన ఇంట్లో మీటింగ్ పెట్టాము ఒకసారి. అప్పుడు ఆ మీటింగ్కి ఆమె వచ్చిందట. ఒకరోజు కబురు పెట్టారనమాట ఒక సిస్టర్తో, ఆ పలానా అమ్మగారు వచ్చి ఆ రోజు మీటింగ్ పెట్టారు, ఆ మాటలు నాకు నచ్చాయి, మా ఇంటికి వస్తారా, మేము చాలా బాధల్లో ఉన్నాము, మా ఇంటికి వస్తారా అని ప్రార్థన చేయడానికి అని అడిగిందాడు. అప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేశారు, మధ్యలో సిస్టర్ గారు ఫోన్ చేసి, ఎవరిని మిమ్మల్ని ఇలా అడిగారు, మీరంట వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదు అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, మేము ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకోవడమే కదమ్మా, ప్రార్థన చేద్దాం, దాంట్లో తప్పేముంది అన్నారు. సరే, నన్ను మధ్యలో చెప్పిన సిస్టర్ నన్ను తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఎదురుకుండా మేము బయట ఉండగానే లోపలికి అమ్మ బయటకు వచ్చారు, చాలా ప్రేమతో ఇంట్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంక సరేనమ్మా, ఏ విషయం గురించి ప్రార్థన చేయమంటారో మీరు చెప్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాను. ఇంకా పూర్తి అవ్వలేదు, నాతో పాటు వచ్చింది కదా. ఇంక ఈ సిస్టర్ ఒక్కసారి గట్టిగా అరిసింది అనమాట. ఏమంటే, ముందు ఈ పటాలన్నీ తీసేయండి అంటాం. ముందు తీయాల్సింది ఎక్కడి నుంచి తీయాలి ఏమండి? హృదయంలో ఉన్నదాన్ని తీయాలండి. ముందు చుట్టుపక్కల పటాలని. నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, అమ్మాయి ఏంటి, ఏమైంది అమ్మాయికి, పటాలన్నీ తీస్తే అప్పుడు నేను ప్రార్థన చేస్తానంట. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీరు ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేయకండి, మీరు ఏ విషయంలో బాధగా ఉన్నారు, ఏ కష్టం వచ్చింది, ఇప్పుడు ఎంత బాధతో ఉంది కదా మీరు మమ్మల్ని పిలిచారు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే మీ బాధ పోతుందని నమ్మకం ఉండబట్టే కదా నన్ను పిలిచారు, మిగిలిన విషయం తర్వాత చూసుకుంది కదమ్మా, మీరు ఇప్పుడు నాకు చెప్తే కనుక మీకు ప్రార్థన చేస్తారని. చూడండి, మనం ఒక్కొక్కసారి ఎలా ఉంటామంటే బాధకి కట్టల్లాగా ఉంటాం. ఆ వచ్చినాక సడన్గా అప్పటికప్పుడు వీళ్ళందరితో పటాలు తీయించితే ఏంటంటే ఉపయోగం, హృదయంలోకి రావాలి, చేంజ్ చేస్తానేవి. వాళ్ళు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు అన్నమాట, వాళ్ళ నాన్నగారు లివర్ క్యాన్సర్ వచ్చింది, సంవత్సరం 3 నెలలకి చనిపోయారని చనిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇదేంటి సంవత్సరం 3 నెలలకు వచ్చిన తర్వాత చనిపోయారని అంటారు. మనం బ్రతికించే మాటలు కదా చెప్పాలి. డాక్టర్ గారు ఉన్నారు, మందులు ఉన్నాయి, బతుకుతున్నారు కదా చాలాసార్లు చాలామంది అని చెప్పాలి కదా. ఇదేంటి ఎలా చెప్తున్నారు, ఆయన 3 నెలలకే చనిపోయారు. అలా ఉంటే క్రైస్తవుల వారైన మాటలు జాగ్రత్త, నువ్వు స్వస్థపరిచేవాడవుగా, నొప్పి తగ్గించేవాడవుగా నీ మాటలు ఉండాలి కానీ కత్తిపోటు లాంటి మాటలు ఉండకూడదు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతా ఉంది. ఎంత కష్టంలోనైనా సరే ఎలాంటి మాట మాట్లాడాలి, మృదువుగా ఉండాలి. నొప్పించే మాట మాట్లాడేవాళ్ళు అప్పుడు గాయం వేగిపోతూ ఉంటుంది అన్నమాట. గొడవ ఇంకా పైకి
క్రైస్తవులైన ప్రభువు నమ్ముతున్న వాళ్ళకి కూడా సరైన జ్ఞానం చాలా మందికి లేదండి. ఇలా వెళ్తారు ప్రార్థన చేయడానికి వాళ్ళు ఏదో ఏడ్చుకుంటే ఏదో కష్టం కోసం ప్రార్థన, వాళ్ళు ఉండే బాధలు వాళ్ళకి బోర్డు ఉన్నాయి. అది చెప్తా ఉంటే బాధను ఎందుకంటే జడ్జిమెంట్ చేయడమే, అక్కడ పోయి మనం జడ్జిమెంట్ చేయడానికి మనల్ని అక్కడికి పిలిచారా, ఇక్కడ మనం పెట్టాడు. బాగు చేయండి, నొప్పి తీయండి, ఉన్నటువంటి బాధను తొలగించండి. ఆ బాధపడుతుంటే వాడి గుండు మీద ఇంకా కాలం ఎందుకంటే జరగడం, మనల్ని అందుకు ఉంచలేదు అంటున్నాడు దేవుడు. మీరు ఇతరులని ఆదరించడానికి, ఇతరులని గాయాలు కట్టడానికి, ఇతరులని రక్షణలోకి నడిపించడానికి, ఇతరులని నొప్పి తీసివేయడానికి దేవుడు ఉప్పులాగా దేవుడు మనల్ని పోవచ్చు. నువ్వు అలాంటి విత్తనాలు ఎత్తితే నీకు కూడా చక్కటి మంచి విత్తనాలు, మంచి పంటలు కూడా వస్తాయి. జానశ్రీ గారు నేను ఒక ఆమెతో ఫోన్ చేయించాను. ఆమె చెప్తా ఉంది, చాలా బాగా ఒంట్లో బాగోలేదు, అయితే అందరూ సేవకులు ప్రార్థన చేస్తే తగ్గుతుందని అమ్మ మీతో కూడా ప్రార్థన చేయించుకుంటాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఏ వ్యాధి ఉందో, ఏ బలహీనత ఉందో, ఎంత కష్టంలో ఉన్నారండి చాలామంది. అసలు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని బాధలు ఉంటారు. దేవుడు మనకేదో ఒక ఆశీర్వాదకరమైన నెమ్మదైన జీవితాన్ని ఇస్తే ఆ నెమ్మదిని ఆశీర్వాదాలు ఇతరులకు పంచాల్సింది పోయి మళ్ళీ నొప్పులు బాధలు, వాళ్ళు ఏదో చేసుంటారు అందుకే వాళ్ళకి ఎలా జరిగింది, వాళ్ళు ఏదో తప్పు చేశారు అందుకే వాళ్ళకి ఎలాంటిది వచ్చింది, వాళ్ళు ఏదో చేశారు అందుకే వాళ్ళకి ఆ జడ్జిమెంట్ కోసం ఇక్కడ మనల్ని పెట్టలేదు ఆయన. ఉప్పులాగా నువ్వు ఉండాలంటే నువ్వు స్వస్థపరిచే వ్యక్తిలాగా నువ్వు ఉండాల్సిందే. ఇంకా నీకు బాధ అనిపిస్తే మంచిగా ప్రేమతో చెప్పు, సాత్వికముతో సరిచేయవలను. బైబిల్ ప్రకారం చక్కటి జ్ఞానం ఉండాలండి దేవుని పిల్లలు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటే ఇది మనం చేయవలసినటువంటి మాట. స్వస్థత లేకుండా ఒకవేళ శరీరానికి అనారోగ్యం వచ్చింది అనుకోండి, చెప్పాను కదా ఇందాక నేను, మీరు అప్పుడే పోతారని చెప్పడం కాదు. చాలా మెడిసిన్ వచ్చింది, ప్రార్థన చేస్తే మందు కంటే దేవుడు స్వస్థత అనేది ఇవ్వగలడు. మందులు వాడటం వరకే మన పని, స్వస్థత ఇచ్చేది మాత్రం యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, మీకేం కాదు అని చెప్పాలి. చిన్న చిన్న వాటికి అనుమానం వచ్చి బాధపడిపోయి అనుమానంతో రోగం తెచ్చుకునే వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు. సో శరీరాన్ని స్వస్థపరిచే వారంగా, ఆత్మను స్వస్థపరిచే వారంగా దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి క్రూరమైన పరిస్థితిలో ఉన్నారు, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా అసలు లేదండి. కాబట్టి స్వస్థపరిచే వారముగా, స్వస్థత ఉప్పు ఎలా స్వస్థపరిచే లక్షణం ఉందో నీవు నేను కూడా స్వస్థపరిచే వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుని చేతి కొన్ని మాటల తర్వాత మనం నేర్చుకుందాము. ఇంకా ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా తెల్లటి తెలుపుతో కనిపిస్తాం కదండి. ఉప్పు ఏ రంగులో ఉంటుందంటే చిన్న చిన్న పిల్లలు కూడా దాన్ని చూపిస్తూ ఉంటారు. ఏంటి ఎలా ఉంటుందండి ఉప్పు? తెల్లటి తెలుపుతో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసి మొత్తానికి అది చేసి ఇది చేసి అన్నీ చేసి తెల్లగా మనం వాడుతున్నది మాత్రం తెలుపుగా కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది దేని గుర్తు అంటే పరిశుద్ధతకి గుర్తు. ఇక్కడ చాలా విషయము రాస్తుంది. కొంతమంది వాళ్ళే పరిశుద్ధులు అనుకుంటా ఉంటారు. ఈవెన్ ఎవరైనా సరే కావచ్చు, కొంతమంది పాపులే అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మేమే పరలోకానికి వెళ్ళే లిస్టులో ఉన్నాము, అసలు మిగిలిన వాళ్ళు ఎవ్వరు పరలోకానికే చేరని అంటా ఉంటారు. కొన్ని సంఘాల్లో ఏమనుకుంటుంటారంటే మా సంఘానికి చెందిన వారు మాత్రమే పరలోకానికి చేరతాం, భూమి మీద మిగిలిన వాళ్ళు ఎవరు పరలోకానికి చేరాలని కొంతమంది అనుకుంటుంటారు. రేపొద్దున పరలోకంలో చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. అది మాత్రం తప్పదు. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తారుమారు అవుతాయి. బాగా పరిశుద్ధులు ఎంతోటి అంతోటి అనుకుంటున్నాం కదా, అవన్నీ కూడా తారుమారు అవుతాయి పరలోక రాజ్యానికి వెళ్ళిన. పరిశుద్ధంగా జీవించుట అనే మాట గురించి మాట్లాడతాం. తెలుపు అనేది పరిశుద్ధతకి గుర్తు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం. సో దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మాటలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధమైన మాటలు, తరువాత క్రియలు కూడా చేసే పనులు కూడా ఒక వ్యక్తి తన చేష్టల్లో పరిశుద్ధత కనిపించేటట్లు ఉండాలి క్రియల్లో. ఇంకొక మాట నేను మీకు చాలా మంచి మాట చెప్పాను, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. మనకి చాలా భయం పరిశుద్ధత అంటే, ఆ మాట అంటేనే భయం.
అమ్మ మాట్లాడటంలో పరిశుద్ధంగా ఉండాలంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చేసే పనుల్లో పరిశుద్ధంగా ఉండాలంటారు. అట్లయితే చాలా కష్టమండి, అలాగే అసలు ఎవరు ఉండలేరండి, జీవించలేరండి అని అనుకోవద్దు. నేను చాలాసార్లు గుర్తు చేస్తాను, మళ్ళీ చెప్తాను. నెంబర్ 1, దేవుడు పాత నిబంధనలో నేను పరిశుద్ధుడు అని చెప్పాడు. తర్వాత మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడండి. 3, నూతన నిబంధనలు ఆయన చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను నేను. ఎప్పుడు మీకు ఆశ ఉంది, మనం భయపడతాను. మనకు ఆశ ఉంటే నేను పరిశుద్ధున్నాను, దేవదూతలు ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చే మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ భారం మన ఎత్తి మీద పెట్టి మనకు టెన్షన్ పుట్టించకుండా మీకు ఆశ కలుగుతుంది మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను నేను. దేవుడే పరిశుద్ధత అనేది మనకి అనుగ్రహిస్తాడు. మన మాటల్లో పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు, మన క్రియల్లో పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరైనా సరే నేను పలానా తప్పు చేస్తున్నాను, పలానా పరిశుద్ధంగా నేను, ఇంకా నేను చాలా వేస్ట్, నేను ఎట్లాగే నా జీవితం అంతా వెళ్ళిపోతున్నాను అనుకోకూడదండి. ప్రయత్నం చేయాలి. అన్నింటిలో ఎలాగండి ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశుద్ధత విషయంలో కూడా మనం ఒక అడుగు వేయాలి. అప్పుడు మిగిలిన అడుగులు దేవుడు మనల్ని నడిపిస్తాడు. తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. పుట్టుకతో పరిశుద్ధులుగా పుట్టలేదండి, పరిశుద్ధులుగా మార్చబడతారు. చాలాసార్లు జ్ఞాపకం చేశారు. సెయింట్ అగస్టిన్ అని ఆయన ఎంతో అపవిత్రంగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడ్డాడు. ఆయనకి అంతటి గౌరవప్రదమైనటువంటి బిరుదు వచ్చింది. అతని పుట్టుకతో అలాంటి వ్యక్తి కాదాయన. ఆయన పరిశుద్ధుడు అయ్యాడు. అది మనకు ఆశ ఉంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా చేస్తాడు. ఉప్పు ఎంత తెల్లగా పవిత్రంగా కనిపిస్తూ ఉంటుందో మన జీవితంలో అందరు ఇవ్వండి. ఇవాళ 139వ కీర్తన చదివాం. మనం ఏమనుకుంటామంటే మన లోపం చేసే విషయాలు ఎవరికి తెలియదులేండి, మనం పరిశుద్ధంగా ఉన్నట్టే అనుకుంటారు ప్రజలని. ఏంటి ఉపయోగం? దేవుడికి నువ్వు కూర్చుంటుంటే తెలుసు, నువ్వు లేవడం తెలుసు. అసలు భూమి మీద ఇంకా నువ్వు రాకుండా ముందే నీ గురించిన ఒక పుస్తకం రాయబడింది. ఇంకెందుకు ఆయన్ని మోసం చేయడం? అందుకే డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా పలానా విషయంలో నేను చాలా బలహీనం, పలానా విషయంలో బలహీనం ప్రభా, పలానా విషయంలో బలహీనం అని చెప్తే ఒక్కరోజు నువ్వే బలవంతుడు. దేవుడు అప్పుడు తన పరిశుద్ధాత్మను నీ మీదకి పంపించి, దేవుని ఆత్మని నీ మీదకి పంపించి, నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఎవరి కాలంలో ఉండేటువంటి యవ్వనస్తులు ఎలా ఉంటారో నేను కూడా అలాగే జీవించేదాన్ని. యవ్వనస్తులు ఎలా ఉంటారో నేను అలాగే ఉండేదాన్ని. నేను అసలు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని మేము మా యొక్క సాంప్రదాయంలో పుస్తకాలలో నేను ఎప్పుడు నేర్చుకోలేదు. పెద్దగా చదవను లేదనుకోండి, నేను పెద్దగా నేర్చుకోవడం లేదు. బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటే నేర్చుకున్నాను. అది పరిశుద్ధంగా. అందుకే ఏ విధంగా నేను మలచబడి మళ్ళీ దేవుని చేత బాగా సరిచేయబడి, దేవుని చేత పరీక్ష చేయబడి, ఇలాగ ఎగ్జామ్ ఇవన్నీ అయ్యి పరిశుద్ధపరచబడుతూ వస్తున్నాను. ఇంకా పరిశుద్ధపరచబడుతూ రావాలి నేను. మన అందరం కూడా ఆశ ఉంటే దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నిరాశపడాలి. లేకపోతే ఎవరిని చూసి వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు, అలా కాదు. యేసు ప్రభువు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. తన ఆత్మను మన మీదకి పంపించి మనకి ఆశ ఉంటే పరిశుద్ధులుగా దేవుడి చేస్తూ 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 తన రాజ్యానికి వారసులుగా మనల్ని ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇది ఈ ట్రైనింగ్ జీవితకాలం అంతా ఇది అవ్వాల్సింది. కాబట్టి కొన్ని విషయాలు ఉప్పు గురించి, అలా పరిశుద్ధ ఉప్పు ఎలాగా హోలీగా ఉందో, తెల్లగా ఉందో, మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మీరు లోకానికి ఉప్పు. మీరు అంటే క్రైస్తవులు. మన ఊరికి కాదు, మన ఇంటికే మనం ఉప్పులాగా ఉన్నట్టు, మన సమాజానికే మనం ఉప్పులాగా ఉన్నట్టుంటే యేసు ప్రభు మనం అసలు ఎలా చూస్తున్నారంటే మీరు లోకానికి ఉప్పులాగా మనం చూస్తాము. కాబట్టి ఆయన యొక్క ఆ తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా ఆ శిలువ యాగం చేసి క్రయధనం చెల్లించి మనం ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గ కుమార్తెలుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి మాట దీవించింది కాక. మహాపరిశుద్ధుడైన తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఉప్పులాగా మేము ఈ లోకంలో జీవించినట్లుగా లోకానికి ఉప్పు అన్నాం.
దేవా, మేము కుటుంబానికి, సమ్మెకున్న సంఘానికి, ఉద్యోగ స్థలం, లేకపోతే ఈ లోకానికి అంతటికి ఉప్పులాగా నీ ఊహ, నీ ఆశ తగ్గట్టుగా తండ్రి మేము ఉండునట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. దేవ, ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.